ఓకే. సో, మనం ఇప్పుడు ఇఫ్, ఎల్స్‌కి ఇంకొక చిన్న ఎక్స్‌టెన్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో, దాన్నే మనం ఏమంటామంటే ఎలిఫ్ అంటాం. ఎలిఫ్ అనేది షార్ట్ ఫార్మ్ అన్నమాట. దేనికి షార్ట్ ఫార్మ్ ఎలిఫ్ అనేది? ఎల్స్ ఇఫ్ అనే పదానికి షార్ట్ ఫార్మే ఎలిఫ్ అంటే. ఇప్పుడు మనం ఈ ఎలిఫ్ అనేది ఎందుకు వాడాలి? ఎప్పుడు వాడాలి? ఏం చేయాలి అనేది మాట్లాడుకుందాం. ఓకే. నౌ లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక స్ట్రిక్ట్ టీచర్‌ననుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకవేళ, ఒకవేళ మీ యొక్క అటెండెన్స్ 75% కన్నా ఎక్కువుంటేనే మీ యొక్క అటెండెన్స్ మీ యొక్క అటెండెన్స్ 75 కన్నా ఎక్కువ ఉంటేనే మిమ్మల్ని ఎగ్జామ్‌కి అలౌ చేస్తాను. లేదంటే అలౌ చెయ్యను అని అన్నాననుకోండి. సో, ఇక్కడ నేనేమన్నాను, నేను చాలా స్ట్రిక్ట్ టీచర్ అన్నమాట. నేనేం చెప్తున్నానంటే, మీ యొక్క అటెండెన్స్ 75 కన్నా ఎక్కువుంటేనే మీకు ఎగ్జామ్‌కి అలౌ. మీకు 74.9999 ఉన్నా కూడా అలౌ లేదు మీకు ఎగ్జామ్. సో, ఇప్పుడు దీనికి మనం కోడ్ ఎలా రాస్తాం ఒకసారి చెప్పండి? మనం దీనికి కోడ్ ఎలా రాస్తాం చెప్పండి? ఇప్పుడు నేను సింపుల్, చాలా సింపుల్. నాది 75% కన్నా ఎక్కువ అటెండెన్స్ ఉంటే అలౌ చేయాలి క్లాస్‌లోకి. లేదంటే లైక్ ఎగ్జామ్‌లోకి. లేదంటే అలౌ చేయకూడదు. నీకు ఎంతున్నా నీకు 75 కన్నా తక్కువ ఎంతున్నా అలౌ చేయకూడదు. సో, దానికి కోడ్ ఎలా రాస్తాం చెప్పండి? ఫస్ట్ అటెండెన్స్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. అందులో మన అటెండెన్స్ ఎంతో కొంత ఫర్ ఎగ్జాంపుల్ 74 పెట్టాను. ఓకే. ఇఫ్ అటెండెన్స్ గ్రేటర్ థాన్ 75 అటెండెన్స్ 75 కన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అలౌ ఫర్ ఎగ్జామ్ అని ప్రింట్ అవ్వాలి. సో, నా అటెండెన్స్ 75 కన్నా ఎక్కువ ఉంటేనే అలౌ ఫర్ ఎగ్జామ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. లేదు 75 కన్నా తక్కువ ఎంతున్నా 74.9 ఉన్నా, 60 ఉన్నా, 10 ఉన్నా, 5 ఉన్నా, 0 ఉన్నా ఎంత ఉన్నా కూడా నాకు డు నాట్ అలౌ అని ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను? ఇఫ్ నుంచి బయటకొచ్చి ఎల్స్ అని చెప్పి ప్రింట్ డు నాట్ అలౌ. సో, ఇక్కడ ఏం చేశానో అర్థమైంది కదా! నా అటెండెన్స్ 75 కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే అలౌ ఫర్ ఎగ్జామ్ అని ప్రింట్ అవ్వాలి. లేదు అంటే డు నాట్ అలౌ అని ప్రింట్ అవ్వాలి. సింపుల్. చాలా సింపుల్ విషయం. ఇప్పుడు ఒకసారి నేను ఈ కోడ్ రన్ చేస్తే నాకు అవుట్‌పుట్ ఏమొస్తుందనుకుంటారు చెప్పండి? నేను ఈ కోడ్ గనక రన్ చేస్తే అవుట్‌పుట్ ఏమొస్తుందనుకుంటారు? అలౌ ఫర్ ఎగ్జామ్ అనేది అవుట్‌పుట్ వస్తుందా? డు నాట్ అలౌ అనే అవుట్‌పుట్ వస్తుందా? చూద్దాం. ఏమొచ్చింది? డు నాట్ అలౌ అనొచ్చింది. ఎందుకు? మన అటెండెన్స్ 74. కానీ ఇక్కడ దేనితో కంపేర్ చేస్తున్నాం? 75తో కంపేర్ చేస్తున్నాం. 75 కన్నా ఎక్కువ ఉంటేనే అలౌ ఫర్ ఎగ్జామ్ అని ప్రింట్ అవ్వాలన్నమాట. సో, ఇదొక స్ట్రిక్ట్ లెక్చరర్ యొక్క ప్రోగ్రామ్. కానీ నిజం చెప్పాలంటే నేను మరీ అంత స్ట్రిక్ట్ లెక్చరర్ కాదు గదా! సో, ఇప్పుడు నేను కొన్ని ఎగ్జంప్షన్స్ ఇస్తానన్నమాట. ఆ ఎగ్జంప్షన్ ఏంటి అంటే, మీకు 75% కన్నా ఎక్కువ ఉంటే ఓకే. మీరు అలౌ ఫర్ ఎగ్జామ్ అలౌ చేసేస్తాం. బానే ఉంది. కానీ ఓకే. 75 కన్నా తక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీదొకవేళ 50 కన్నా ఎక్కువుందనుకోండి. మీదొకవేళ 50 కన్నా ఎక్కువ ఉంటే, 50 కన్నా ఎక్కువ, 75 కన్నా తక్కువ ఉంటే, అప్పుడు నేనేమనాలంటే ఓకే. 2000 రూపీస్ కాండోనేషన్ ఫీజ్ అని చెప్పి అప్పుడు అలౌ చేయాలి. సో, 75% కన్నా ఎక్కువ ఉంటే అటెండెన్స్ డైరెక్ట్ అలౌ. లేదు నాది 50కి, 75కి మధ్యలో ఉందనుకోండి. అప్పుడేం
నాది 50కి 75కి మధ్యలో ఉంటే అప్పుడేం చేయాలి? 2000 రూపీస్ కాండోనేషన్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. 2000 రూపీస్ కాండోనేషన్ అండ్ అలో ఫర్ ఎగ్జామ్ అని ప్రింట్ అవ్వాలి. లేదు మీరు 50 కన్నా ఇంకా 50 కూడా లేదు, 50 కన్నా ఎక్కువ కూడా లేదనుకోండి, అప్పుడు డైరెక్ట్‌గా ఇంకా డూ నాట్ అలౌ అని రావాలి. నేను స్ట్రిక్ట్ లెక్చరర్ కాదు. అలాగని చెప్పి 10% అటెండెన్స్ ఉన్నా నేను అలౌ చేయలేను కదా! సో, ఇప్పుడు దానికి ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే. ఇప్పుడు దానికి ప్రోగ్రామ్ రాద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈక్వల్ టు సంథింగ్ సమ్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 56. ఓకే. ఫస్ట్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటి? 75 కన్నా ఎక్కువ ఉంటే. ఫస్ట్ కండిషన్ ఏంటి? 75 కన్నా ఎక్కువ ఉంటే. సో, అది డైరెక్ట్‌గా రాస్తున్నాను. ఇఫ్ అటెండెన్స్ గ్రేటర్ థాన్ 75 ప్రింట్ అలౌ ఫర్ ఎగ్జామ్. ఓకే. బానే ఉంది. ఇదంతా మనం ఇందాకల దాకా చూసిన విషయమే. కానీ ఇందాక మన సెకండ్ ఛాన్స్ ఇచ్చామా అసల? డైరెక్ట్ ఎల్స్‌లోకెళ్ళిపోయింది. నువ్వు ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే అలౌ. లేదు ఈ కండిషన్ నేను సాటిస్ఫై అవ్వట్లేదు. నాకు 74 ఉంది. అయినా అలౌ చేయండి అంటే లేదింక. డైరెక్ట్ ఎల్స్ అనమాట ఇంక. కానీ ఇక్కడ వి ఆర్ గివింగ్ ఎ సెకండ్ ఛాన్స్. మనం ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాం అన్నమాట. సెకండ్ ఛాన్స్ ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటో చూడండి. ఇప్పుడు నేను బయటికి రావాలి ఇఫ్‌లోంచి. ఇక్కడ ఈ కర్సర్ ఈ ఇఫ్ లోపల ఉన్నంత సేపు మనం ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చెయ్యాలి అనేది రాస్తున్నట్టు లెక్క. సో, మనం బయటకొచ్చేయాలి. సో, బయటకొస్తే చూసారా? ఈ ఇఫ్‌కి స్ట్రెయిట్‌గా రావాలన్నమాట కర్సర్. ఇప్పుడు సెకండ్ ఛాన్స్. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ ఏంటి? నా అటెండెన్స్ 50కి 75కి మధ్యలో ఉంటే అని. నా అటెండెన్స్ 50కి 75కి మధ్యలో ఉంటే అని అన్నాను. ఇక్కడ మీరు గమనించండి. నేను 50కి 75కి మధ్యలో ఉంటే అన్నాను అంటే ఇక్కడ చూడండి. దాని అర్థం ఏంటి? నా అటెండెన్స్ 50కి 75కి మధ్యలో ఉంది అంటే దాని అర్థం ఏంటి? 50 కన్నా ఎక్కువ ఉండాలి. 50 కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ 75 కన్నా తక్కువ ఉండాలి. నా అటెండెన్స్ 50కి 75కి మధ్యలో ఉంది అంటే దాని అర్థం ఏంటి? నా అటెండెన్స్ 50 కన్నా ఎక్కువ ఉంది. కానీ 75 కన్నా తక్కువ ఉంది. సో, అంతే గదా! సింపుల్ విషయం. ఓకే. ఇప్పుడు నేను ఈ కండిషన్‌ని రాయాలి అనుకుంటున్నాను. అదెలా రాస్తామో చూడండి. ఓకే. ఇప్పుడు నేనేం రాస్తానంటే ఎలిఫ్. ఎలిఫ్ కూడా ఇఫ్ లాంటిదే. ఎలిఫ్ పక్కన కూడా మనం కండిషన్ రాసుకోవచ్చు. కండిషన్ ఏంటి? నా అటెండెన్స్ 50 కన్నా ఎక్కువ ఉండి 50 కన్నా ఎక్కువ అండ్ 75 కన్నా తక్కువ. సో, నా అటెండెన్స్ 50 కన్నా ఎక్కువ ఉండి అండ్ 75 కన్నా తక్కువ ఉంటే అంటే దాని అర్థం ఏంటి సింపుల్‌గా 50 కన్నా ఎక్కువ, 75 కన్నా తక్కువ. అంటే 50కి 75కి మధ్యలోనే ఉంది కదా! మన నంబర్ మన అటెండెన్స్. అలా ఉంటే ఇది కండిషన్. ఈ కండిషన్ గనక సాటిస్ఫై అయితే ఏం చెయ్యాలి అనేది ఎక్కడ రాస్తాం మళ్ళీ సేమ్. ఒక కోలన్ పెట్టి ఇక్కడ కర్సర్‌ని ఎంటర్ నొక్కితే ఈ ఎలిఫ్ లోపలికొస్తదనమాట కర్సర్. ఇప్పుడు ఈ ప్రస్తుతం మనం రాస్తుందంతా ఈ కండిషన్ ఒకవేళ సాటిస్ఫై అయితే ఏం చెయ్యాలి అనేది రాస్తున్నాం. ఏం చేయాలి? ప్రింట్ 2000 కాండోనేషన్ అండ్ అలౌ ఫర్ ఎగ్జామినేషన్. ఓకే. ఇక్కడ దాకా అయిపోయింది. నా అటెండెన్స్ 50 కన్నా కూడా ఎక్కువ లేదనుకోండి. నా అటెండెన్స్ మరీ దరిద్రంగా 50 కన్నా తక్కువ ఉందనుకోండి. అప్పుడేం చేయాలి? ఇంకప్పుడేం చేయడానికేం లేదు. నేను మరీ అంత కన్సిడరేట్ కాదు గదా! నేను స్ట్రిక్ట్ కాదు. అలాగని చెప్పి మరీ వదిలేయలేం గదా! సో, అలాంటప్పుడు ఏం చేస్తాం? డైరెక్ట్ ఎల్స్. ఎల్స్‌లోకొచ్చి ప్రింట్ డు నాట్ అలౌ. ఇప్పుడిక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఓకే.
ఫస్ట్ అటెండెన్స్ అనే వేరియబుల్ ఉంది. అటెండెన్స్ అనే వేరియబుల్లో 56 ఉంది. ఓకే, వెరీ గుడ్. అటెండెన్స్ అనే వేరియబుల్లో 56 ఉంది, అందరికి కనిపించింది, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడూ కూడా మనం ఇలా రాసినప్పుడు స్టార్టింగ్ ఇఫ్ నుంచే స్టార్ట్ అవుతుంది. రన్నింగ్ ఇంటర్ప్రెట్ చేయడం ఇఫ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ చెక్ చేస్తాను అనమాట. ఏంటి ఆ కండిషను? అటెండెన్స్ అనే వేరియబుల్లోని నెంబర్ 75 కన్నా ఎక్కువ ఉంటే అని అర్థం. సో ఇప్పుడు వెళ్ళింది అటెండెన్స్ అనే వేరియబుల్ ఎంత ఉందో చూసింది. ఎంత ఉంది? 56 ఉంది. కానీ ఇక్కడ ఎంత ఉండాలని చెప్పాను? 75 ఉండాలి. 75 కన్నా ఎక్కువ ఉండాలని చెప్పాను. 56 అనేది 75 కన్నా ఎక్కువ కాదు కదా. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఇప్పుడు ఈ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవ్వలేదో డైరెక్ట్ ఇప్పుడు ఎలిఫ్లోకి వస్తుంది. నెక్స్ట్ రెండో ఛాన్స్. ఈ కండిషన్ ని ఒకసారి చెక్ చేసుకుంటాం. ఈ కండిషన్ ఏంటి? అటెండెన్స్ అనే వేరియబుల్లో 50 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, ఇక్కడ ఎంత ఉంది? 56 ఉంది. ఎంత ఉండాలన్నాను? 50 కన్నా ఎక్కువ ఉండాలి అన్నాను. సో ఓకే, ఈ స్టేట్మెంట్ కరెక్టే. అండ్ ఈ స్టేట్మెంట్ చూడండి, అటెండెన్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ 75 కన్నా తక్కువ ఉండాలి అన్నాను. 75 కన్నా తక్కువ ఉండాలి అన్నాను. సో ఇది చూస్తుంది మళ్ళీ 56 అనేది 75 కన్నా తక్కువే కదా. సో ఈ స్టేట్మెంట్ కూడా నిజమైపోయింది. అంటే ఈ ఎండ్ మధ్యలో ఉండి ఈ లెఫ్ట్ సైడ్ స్టేట్మెంట్ ట్రూ అయిపోయింది, రైట్ సైడ్ స్టేట్మెంట్ కూడా ట్రూ అయిపోయింది. ఎండ్ అనేది మధ్యలో ఉండి ఈ లెఫ్ట్ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్ రెండు కూడా ట్రూ అయ్యాయి, రెండు కూడా నిజాలు అయ్యాయి అంటే దాని అర్థం ఏంటి? మొత్తం కండిషన్ అంతా సాటిస్ఫై అయినట్టే కదా. సో కాబట్టి ఈ ఎలిఫ్ లోపల మనం ఏం రాసామో అది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుద్ది? 2000 కాండోనేషన్ అండ్ అలౌ ఫర్ ఎగ్జామినేషన్ అనేది ప్రింట్ అవుద్ది. ఎందుకు? 56 అనేది ఈ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు, ఎలిఫ్లోకి వచ్చింది. ఈ మొత్తం కండిషన్ 56 అనే నెంబర్ సాటిస్ఫై చేస్తుంది కదా. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఇలా రాసాం అనమాట. ఒకవేళ ఈ కండిషన్ కనుక సాటిస్ఫై చేస్తే ఈ పని చెయ్యి అని చెప్పాము, అదే పని చేసింది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 56 కాకుండా 49 ఉందనుకోండి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు చెప్పండి? మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇఫ్లోకి వచ్చింది. ఓకే, ఇక్కడ ఏంటి? ఇఫ్ అటెండెన్స్ గ్రేటర్ దాన్ 75 అంటే 49 అనేది 75 కన్నా ఎక్కువ కాదు. సో ఈ కండిషన్ రాంగ్. నెక్స్ట్ ఈ కండిషన్కి వచ్చింది. ఈ కండిషన్ ఏంటి? అటెండెన్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ 50 కన్నా ఎక్కువ ఉండాలన్నాడు. కానీ ఇక్కడ ఎంత ఉంది? 49 ఉంది. సో ఈ 49 అనేది 50 కన్నా ఎక్కువ కాదు. సో ఎండ్ మధ్యలో ఉండి ఈ రెండు స్టేట్మెంట్లో ఏ ఒక్క స్టేట్మెంట్ తప్పైనా కూడా మొత్తం కండిషన్ అంతా తప్పు అన్నట్టే కదా లెక్క. సో ఈ పర్టికులర్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వదు. ఇప్పుడు డైరెక్ట్గా దేనికి వచ్చేస్తుంది? ఇంకా దీనికి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఎల్స్లోకి వచ్చింది అనమాట. సో డైరెక్ట్గా ఎల్స్లోకి వచ్చేసి ఇక్కడ ఏం చేయమనో ఆ పని చేసేస్తుంది. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను చూడండి. ఏమొచ్చింది అవుట్పుట్? డు నాట్ అలౌ. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇఫ్ పక్కన కూడా కండిషన్ ఉంటుంది, ఎలిఫ్ పక్కన కూడా కండిషన్ ఉంటుంది. కానీ ఎల్స్ పక్కన మాత్రం ఎప్పుడూ కండిషన్ ఇవ్వకూడదు. ఎల్స్ పక్కన మాత్రం ఎప్పటికీ మనం కండిషన్ ఇవ్వకూడదు. ఇఫ్ పక్కన ఇచ్చుకోవచ్చు, ఇఫ్ పక్కన ఇవ్వాలి, ఎలిఫ్ పక్కన కూడా ఇవ్వాలి. కానీ ఎల్స్ పక్కన మాత్రం ఎప్పుడూ కండిషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ రెండిట్లో ఏది జరగలేదు అంటే ఏమర్థం? మిగతావన్నీ ఇంకా ఏవి జరగలేదంటే ఇక డైరెక్ట్గా ఎల్స్లోకి వెళ్ళిపోవడమే ఇంకా. అండ్ ఒక ఇఫ్ కింద ఎన్ని ఎలిఫ్లైనా రాసుకోవచ్చు అనమాట. నువ్వు ఎన్ని ఎలిఫ్లైనా రాసుకోవచ్చు, కానీ ఒక ఇఫ్కి ఒకే ఎల్స్ ఉండాలి, కానీ ఎన్ని ఎలిఫ్లైనా ఉండొచ్చు. ఒక ఇఫ్కి ఒకటే ఎల్స్ ఉండాలి, కానీ ఎన్ని ఎలిఫ్లైనా ఉండొచ్చు. సో దట్ ఈస్ ది మెయిన్ థింగ్ దట్ యూ షుడ్ రిమెంబర్.
సో, ఇదనమాట ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ అంటే. సో, అందరికీ అర్థమైందనుకుంటున్నాను ఈ క్లాసు. మీకేమైనా అర్థం కాకపోతే ఒకసారి నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. ఓకే? ఓకే.